అందరికి నమస్కారం అండి. జనసేన పార్టీ రాయలసీమ ప్రాంతంలో ఉన్న మా లీగల్ విభాగం ఈరోజు కర్నూలు పట్టణంలో ఒక చక్కటి సమావేశం ఏర్పాటు చేసి ఈ 4 జిల్లాల్లో మా న్యాయ విభాగం జన సైనికులకు, వీర మహిళలకు, మా నాయకులకి మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా అండగా నిలబడుతూ ఇక్కడ జరుగుతున్న దౌర్జన్యాలు, దాష్టికాలని ఎండగడుతూ క్షేత్రస్థాయిలో పోరాడుతున్న మా జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని అందరిలో నింపే విధంగా మా న్యాయ విభాగం అంతా కూడా కష్టపడి పనిచేసి బలోపేతం చేస్తున్నారు. అందులో భాగంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులకు ప్రతి ఓటర్కి ఒక నమ్మకం కల్పించాలి, భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక చక్కటి వర్క్షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అనేక అంశాలు అందులో చర్చించుకున్నాం. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి జన సైనికుడికి ధైర్యం నింపే విధంగా న్యాయ పోరాటంలో భాగంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఇక్కడ జిల్లా కోర్టులోనే కాకుండా అవసరమైతే హైకోర్టు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎంత ఖర్చైనా సరే పార్టీలో ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలని, కోరికని ఈ న్యాయ విభాగంలో ఉన్న మా న్యాయవాదులందరికీ కూడా చెప్పడం జరిగింది. మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది ఈ జిల్లాలో జరుగుతున్న అరాచకాల గురించి. ప్రజల కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఏ విధంగా కేవలం భూ కబ్జాల కోసం, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం, అంతే తప్ప ఈ ప్రాంతం నుంచి లక్షల మంది యువత ఇతర రాష్ట్రాలకి వలసలకు వెళ్ళిపోతున్న విషయం గురించి ఎవరు ప్రస్తావించడం లేదు. ఇక్కడ పరిశ్రమల స్థాపన గురించి ఎవరు ప్రస్తావించడం లేదు. చక్కటి లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏర్పాటు చేసి మహిళలకి ధైర్యం ఇచ్చే విధంగా కూడా ఎవరు పనిచేయడం లేదు. చివరికి చెరువులు కూడా కబ్జా చేసేసి అనేక విధాలుగా భూముల్ని లాక్కుని భయభ్రాంతులు చేసి స్థానిక సంస్థలు ఎవరిని కూడా పోటీ చేయకుండా విచిత్రంగా ఈ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు యునానిమస్ ఎలక్షన్ చేస్తామని వీళ్ళు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాం. పరిపాలన సామర్థ్యత లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి వర్గానికి, ప్రతి పౌరుడికి, ప్రతి ప్రాంతానికి నష్టం జరిగే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వ్యవహరించింది. రాయలసీమ నుంచి ఎన్నుకోబడ్డ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కనీసం ఈ ప్రాంతానికైనా మేలు చేస్తాడేమో అని అనేక మంది ఎదురు చూశారు. కానీ ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం జరగడం లేదు. చివరికి కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తీసుకొచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారనే ఉద్దేశంతో అవి కూడా కనుమరుగైపోయినాయి. పంచాయతీల్లో సర్పంచులు పాపం కష్టపడి గెలిచిన వ్యక్తులు ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం లాక్కొని వాళ్ళు ఉపయోగించుకుంటుంటే చివరికి వీధి దీపాలకు కూడా సర్పంచులు, ఎంపీటీసీలు కష్టపడి సొంత డబ్బుతోటి వేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున అకాల వర్షం వలన రాయలసీమలో చాలామంది రైతులు నష్టపోయారు. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు ఉద్యాన పంటల గురించి ప్రస్తావించి ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాలి, ఆర్థిక సాయం అందించాలి ప్రభుత్వం అని డిమాండ్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏమాత్రం స్పందించలేదు. అనేక కొత్త కార్యక్రమాలు తీసుకొచ్చి, పథకాలు తీసుకొచ్చి బట్టలు నొక్కుతున్నాం, అద్భుతంగా అభివృద్ధి జరిగిపోతుందని చెప్తూ ఉంటారు. ఈరోజు ఉదయం నేను కొంతమంది కలిసినప్పుడు ఆరోగ్యశ్రీ గురించి ప్రస్తావించారు. 3552 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీలో చేర్చామని ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంటోంది. కర్నూలులో గర్వపడే విధంగా ఒకప్పుడు మన ఆసుపత్రి ఉండేది, అన్ని డిపార్ట్మెంట్స్ ఉండేవి, అన్ని డిపార్ట్మెంట్లే కాకుండా డిపార్ట్మెంట్ హెడ్లు ఉండేవి. వాళ్ళ ద్వారా అద్భుతమైన సేవలు రాయలసీమ ప్రాంతానికి అందించగలిగే వాళ్ళం. ఈ రోజున ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలంటే ఆరోగ్యశ్రీ లేదు.
ఎందుకంటే ప్రభుత్వం 800 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది హాస్పిటల్స్కి. ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ నుంచి బయటకు వచ్చేశారు. సామాన్యులు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. కానీ మీ జిల్లా మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన గారు, ఆయన శాసన మండలిలో చెప్పిన మాట చూస్తుంటే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే స్వయాన రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రి ఆయన శాసన మండలిలో మాట్లాడుతూ మార్చి 23వ తారీఖున 55,38,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా సుమారు 7,100 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ద్వారా అందించామని ఆయన ప్రకటన చేశాడు శాసన మండలిలో. విచిత్రం ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ 6వ తారీఖున ఆయన ఒక సభలో మాట్లాడుతూ ఈ 55 లక్షలు కాస్త 35 లక్షలకి తగ్గిపోయింది. వెచ్చించిన డబ్బు మాత్రం 7,100 కోట్ల నుంచి 9,000 కోట్లకు పెంచేశాడు ఆయన. ఇది ముఖ్యమంత్రి గారి ప్రకటన బహిరంగ సభలో. మరి ఆర్థిక మంత్రి గారు కరెక్ట్ లెక్క చెప్పారా? ముఖ్యమంత్రి గారు కరెక్ట్ లెక్క చెప్పారా? ముఖ్యమంత్రి గారు చెప్పిన లెక్క 35,71,396 మందికి మేము ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించామని చెప్తున్నారు. ఈరోజు ఏ ఆసుపత్రి ఈరోజు ఆరోగ్యశ్రీ పేషెంట్లు తీసుకుంటాం చెప్పానండి. పేదవాడు ఈ రోజున కోవిడ్ వచ్చిన తర్వాత చితికిపోయి ప్రతి కుటుంబంలో కూడా 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు అప్పులు చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సేవ లేనందుకు ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలంటే అక్కడ యాజమాన్యం చేతులు ఎత్తేసి 800 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల గురించి రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ అందరూ కూడా ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ వాస్తవాలు కాదా? ఎక్కడ చేశారు వీళ్ళు అభివృద్ధి? ఎక్కడ చేశారు సంక్షేమం? చెప్పమనండి. ఎక్కడైనా ఇల్లు కట్టించే కార్యక్రమం పూర్తయిందా? ఎక్కడైనా సామాన్యులకు ఉపయోగపడే విధంగా వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేయగలిగారా? కేవలం వాళ్ళ ఆస్తుల గురించి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కోసం వాళ్ళు చేసిన ప్రక్రియ తప్ప యువకులకి నిరుత్సాహపరుస్తూ ఎక్కడ కూడా ఈ రోజున కొత్త ఉద్యోగం ఎక్కడ ఇప్పిలేదు. ఇప్పుడు వరకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ రాలేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు, మోసం చేశాడు. రైతులకి కూడా ఆ విధంగానే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు ఉపయోగించుకుని రైతు భరోసా కార్యక్రమం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ లేదు. నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు చేయని కార్యక్రమం. ఆయన స్వతహాగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అని అందించారు. నంద్యాలలో జరిగిన కార్యక్రమంలో 215 మందికి ఆ రోజున 1,00,000 రూపాయల చొప్పున మేము ఆదుకున్నాం. రెండో విడత ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉంది. అది తప్పకుండా ఆదోని ప్రాంతంలో, మంత్రాలయం ప్రాంతంలో చేసి అక్కడ కూడా ఆత్మహత్య చేసుకున్న రైతులకి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా 1,00,000 రూపాయల ఆర్థిక సాయం మేము అందించబోతున్నాం. జనసేన పార్టీ ఎలక్షన్కి సిద్ధమవుతున్నాం. మండల స్థాయి అధ్యక్షులని కర్నూలు జిల్లాలో తక్షణమే నియమించమని ఇందాక జరిగిన మా సమావేశంలో మా నాయకులందరినీ కూడా కోరాం. వారం రోజుల్లోపే కర్నూలు జిల్లాలో అన్ని మండలాల్లో కూడా జనసేన పార్టీ మండలాధ్యక్షుల్ని ముందు నియమించుకుని మండల కమిటీలు ఏర్పాటు చేసుకుని రాబోయే ఎన్నికల కోసం ప్రజల పక్షాన, ఎందుకంటే ఈ ఎన్నిక ఒక మార్పు కోసం నిజాయితీగా ప్రజల కోసం నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన సారథ్యంలో మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా జనసేన పార్టీ ప్రజల పక్షాన రాష్ట్ర హితం కోసం, మనందరి కోసం నిలబడే విధంగా ఒక చక్కటి మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు అవ్వండి. మేము చేసే కార్యక్రమాలు ఎప్పుడు కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, సమాజం కోసం, ధైర్యం నింపడానికి కోసం, నిజాయితీగా ప్రశ్నించడానికి కోసం, ప్రభుత్వం నుంచి అదేవిధంగా స్పందన రావాలనే తపనతోటి మేము ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఉంటాం. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు పట్టణంలో రాయలసీమ లీగల్ సెల్ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మీ అందరం కూడా హాజరై కోఆర్డినేషన్ అంశాలపైన, కమ్యూనికేషన్ అంశాలపైన, భవిష్యత్తులో మేము చేయాల్సిన కార్యక్రమాల గురించి కూలంకుషంగా చర్చించుకుని ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న
1021 పోలీస్ స్టేషన్లకి జనసేన పార్టీ తరఫున ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక న్యాయవాది ఉండేటట్టు 35 మహిళా పోలీస్ స్టేషన్ల కోసం జనసేన పార్టీ తరఫున 35 న్యాయవాదులు మహిళా న్యాయవాదులు ఆ పోలీస్ స్టేషన్లో మా వీర మహిళల కోసం మా జన సైనికుల కోసం నిలబడేటట్టు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా చక్కటి కార్యక్రమం ఈ నెల రోజుల్లోపే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయాలని ఒక నిర్ణయం తీసుకుని తీర్మానం చేయడం జరిగింది. ఈ విషయాలు మీ అందరితో పాలు పంచుకున్నాం. భవిష్యత్తులో కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చేస్తాం. తప్పకుండా జనసేన పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఆలోచనలు వీళ్ళు చేస్తున్న దాష్టికాలను ఎండగడుతూ చివరికి పత్రిక కూడా స్వేచ్ఛ లేకుండా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలని ఖచ్చితంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా నిలబడి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎంతో చక్కగా మీరు పోరాడి స్థానిక సమస్యలపైన మీరు మా దృష్టికి తీసుకొస్తున్నారు. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ జనసేన పార్టీ మీకు ఎప్పుడు అండగా నిలబడుతుంది. ఈ ప్రాంతాన్ని ఇంకా మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి మన యువతకు ఉపాధి కల్పిస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఏమండి, ఈ రాష్ట్రంలో ఎవరు స్పందించని విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో ప్రకటన వచ్చిన 6 రోజులకే ఢిల్లీకి ప్రయాణం చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేను ఉన్నాను అమిత్ షా గారిని కలిసి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి చాలా బలంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది మేము ఒప్పుకోం. ఇది రాష్ట్ర ప్రజలు ఎంతో త్యాగం చేసి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్. ఇది తెలుగు ప్రజల్ని దయచేసి అగౌరవపరచబాకండి. 32 మంది ప్రాణత్యాగాలు చేశారు. దానికి మేము అంకిత భావంతో మేము కట్టుబడి ఉన్నాం ఒక రాజకీయ పక్షంగా అని ఆయనకి వివరించి ఇది భావోద్వేగంతో సంబంధించిన అంశం, కమర్షియల్గా చూడాల్సిన అంశం కాదు ఇది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలన్నప్పుడు ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. ఆ రోజున మాకు ఆ నమ్మకం ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని, జనసేన పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఇటువంటి కార్యక్రమం జరగదని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఏమండి, రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా లేదా ఏదైనా పార్టీతోనే మద్దతుగా చేస్తుందా? ఇంకా సమయం ఉంది కదా. సరైన సమయంకి ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయో బహుశా ఒక జగన్మోహన్ రెడ్డి గారికే తెలిసేమో. కానీ మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల సిద్ధంలో భాగంగా మా రాజకీయ వ్యూహాలు మాకుంటాయి. పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం ఇప్పటంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగానే చాలా స్పష్టంగా ప్రకటించారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వం. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన బాధ్యత మాకు ఖచ్చితంగా ఉంది. ఆ బాధ్యతని మేము స్వీకరించి మా వంతు మేము కృషి చేస్తాం, అందరినీ కలుపుకొని పోయే విధంగా. ఒక విషయం ఏంటంటే సార్, కేంద్ర మంత్రి ఈ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేసే దాంట్లో మేము తగ్గేది లేదు, ఖచ్చితంగా ప్రైవేటీకరణ దిశగానే ముందుకుపోతామని చెప్పి కేంద్ర మంత్రి చెప్పారు. దాని పట్ల జనసేన నుంచి ఎక్కడ కానీ మాట్లాడలేదు. అంటే మీరు ఒక్క నిమిషం, మీరు ఫాలో కాలేదేమో అండి. కేంద్ర మంత్రి గారు ప్రకటన చేసిన గంట సేపటికే పవన్ కళ్యాణ్ గారు ప్రకటన చేసి ఆయన ఇదే మాట అన్నారు. నేను అన్నది ఇంతకుముందు మాకు నమ్మకం ఉంది. ఆ రోజు అమిత్ షా గారు మాకు మాట ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని మేము నమ్మము, అది ఆపుతారని అనుకుంటున్నాం. దానికి కేంద్ర నాయకత్వంతో అనేక సందర్భాల్లో చర్చలు జరిపాం. కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి. దాదాపు అంటే గతంలో కానీ పార్లమెంట్లో చెప్పడం జరిగింది. నిన్న అంటే 2 రోజుల క్రితమే కేంద్ర మంత్రి ఖచ్చితంగా ప్రైవేటీకరణ జరుగుతుందన్నారు. ఈరోజు ఎప్పుడైతే విశాఖపట్నం జరిగినటువంటి ఆందోళనలో మీ జనసేన పార్టీగా ప్రతినిధి కానీ ఏదైతే ప్రైవేటీకరణ చేస్తున్నామో ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా జనసేన బీజేపీ నుండి బయటకు వస్తుందని చెప్పినారు. దానికి సంబంధించి ఏం చెప్పారు? తప్పే ఉంది. 4 లక్షల మందితో పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వచ్చి అక్కడ ధర్నా చేశారు. ఏ రాజకీయ పార్టీ అని చేసిందా? ఈ ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళమని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు డిమాండ్ చేశారు. ఏం చేశారు ఈ ప్రభుత్వం? పొరుగు రాష్ట్రం నుంచి స్పందించాల్సిన కర్మ ఏం పట్టింది మనకి? మనం ఎందుకు స్పందించాం? మన రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ముఖ్యమంత్రి ఎందుకు ఈ బాధ్యత తీసుకోలేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో? ఆయన అందరికన్నా ముందు నిలబడాలి కదా. మేము స్వాగతించాం, మేము వస్తాం మీతో పాటు, ఢిల్లీకి పదండి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు కదా.
ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక డెలిగేషన్ ఢిల్లీ తీసుకెళ్ళండి, మేము వస్తాం మీ వెంట అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఏమైంది? ఎందుకు ఆ బాధ్యత తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి వైఖరి మీరు స్వాగతిస్తున్నారు, వ్యతిరేకిస్తారు? ఏ విషయంలో? అది మన రాష్ట్రానికి పట్టిన కర్మ అండి. ఏమని చెప్పమంటారు? వర్తమాన రాజకీయాల్లో ఏ నాయకుడైనా సరే ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడలేదు ఈ అంశంలో? ఎందుకు ఆయన పోరాటం చేయలేదు? బహిరంగంగా మేము 4 లక్షల మందితో అక్కడ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి ధర్నా చేసి అఖిల పక్షాన్ని మేము ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఈ అఖిల పక్షాన్ని ముఖ్యమంత్రి గారు ఢిల్లీ తీసుకెళ్ళలేదు? దానికి సమాధానం చెప్పండి, అడగండి మీరు వాళ్ళందరినీ. ఓకే, ఒక చిన్న విషయం. మాకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి మేము బీమా పథకం కింద ఏ పార్టీ చేయని కార్యక్రమం 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి మా జన సైనికుడు ఎవరైనా చనిపోతే వాళ్ళకి అందిస్తాం. ఈరోజు రాయలసీమలో అంటే ఈ సందర్భంగా వచ్చాం కాబట్టి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన మహిళకి వాళ్ళకి శ్రీనివాసులు గారనే మా జన సైనికుడు ప్రమాదంలో చనిపోతే ఆయన కుటుంబానికి ఆదుకొని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 5 లక్షల రూపాయలు చెక్ పంపించారు. ఆ చెక్కు ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి తరఫున మేము అందరం కూడా అందిస్తున్నాం పార్టీ నుంచి. నమస్కారమ్మా, బాగున్నారమ్మా? ఫ్యామిలీ అంతా జాతకం ఉన్నదమ్మా. పవన్ కళ్యాణ్ గారు పంపించారండి మమ్మల్ని అందరినీ కూడా. సన్నా దేవుడు జాతకం అంటాలి, బిడ్డను జాతర చూసుకోండి, చదివించుకోండి. మీకు ఫర్దర్గా మీకు ఏం సాయం కావాలన్నా మా జిల్లా నాయకులు ఉంటారు. మీకు వరుణ్ గారు తెలుసు కదా, మధుసూదన్ రెడ్డి గారు తెలుసు. సో తప్పకుండా పార్టీ నుంచి మేము ఆదుకుంటాం. అది సరేనా, ఇబ్బంది ఏమి ఉండదు. డోంట్ హెసిటేట్, జాగ్రత్త చూసుకో. కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు